'మట్కా' 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ వరకు ఒక మాదిరిగా ఎంగేజింగ్‌గానే ఉంది. సెకండ్ హాఫ్ లిటరల్లీ పేషెన్స్‌ని టెస్ట్ చేసిందనే చెప్పాలండి. అసలు ఒక సాధారణ కుర్రాడు పెద్ద రిచ్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడనే స్టోరీతో ఎన్నెన్నో సినిమాలొచ్చాయి. కానీ ఎంగేజింగ్ డ్రామా అయినా ఉండాలి, లేదా థ్రిల్స్ అయినా ఉండాలి. ఈ 'మట్కా' సెకండ్ హాఫ్‌లో ఈ 2 లేకుండా పోయి పేషెన్స్‌ని టెస్ట్ చేసే విధంగా చాలా ఫ్లాట్‌గా వెళ్ళిందనే చెప్పాలి. ఇంకా 'మట్కా' అంటే హీరో ఒక మనీ గేమ్‌కి పెట్టే ఒక నేమ్. 'కాయ్ రాజా కాయ్' లాంటి ఆ గేమ్‌ని పూర్తి స్థాయిలో చూపించారంటే అది కూడా లేదు. అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే వింటేజ్ వైజాగ్‌ని చూపించే మెస్మరైజింగ్ ఆర్ట్ వర్క్ చేసిన ఆర్ట్ డిపార్ట్మెంట్‌ని, ఇంకా మంచిగా యాక్ట్ చేసిన వరుణ్ తేజ్ గారిని. మన 'లక్కీ భాస్కర్' మరియు 'అమరం'తో రఫ్ ఆడించిన 'జీవి ప్రకాష్ కుమార్' గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమనిపించలేదు ఇందులో. సీక్వెల్ ఉంది అంటూ అఫీషియల్‌గా ఏం అనౌన్స్ చేయలేదు లాస్ట్‌లో. కానీ క్రికెట్ బెట్టింగ్ దావుద్ అంటూ ఎండ్ చేశారు. సో ఇది నాకు అనిపించింది. మీరు చూస్తాను అంటే ఆ రివ్యూని పట్టించుకోకుండా చూడండి. ఇక మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్‌లో క్లియర్‌గా మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతుంది. లైక్ సలోని గారి రోల్ స్టార్టింగ్ అప్పుడు, లాస్ట్‌లో ఐటెమ్ సాంగ్ ఎక్స్‌పోజింగ్ ఇలాంటి దగ్గర మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పింది. 1950s ఒక హత్య చేయడం వల్ల జైలుకి చిన్నప్పుడు వెళ్ళిన హీరో తిరిగొచ్చి ఎంత పెద్దగా ఎదిగాడన్న జర్నీనే ఈ 'మట్కా' స్టోరీ. ప్లస్ పాయింట్స్ వన్ మ్యాన్ షో అని చెప్పేలా వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్, ఆ కటౌట్‌కి, ఆయన కాస్ట్యూమ్స్‌కి, సిగర్ కాలుస్తున్నట్టుగా చేసిన యాక్టింగ్‌కి చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్‌లో హీ ఈజ్ ద ఓన్లీ సేవియర్. ఫస్ట్ హాఫ్ కంపారిటివ్లీ డెవలప్మెంట్ పార్ట్ బాగుంది. హీరో జైలు, ఆ జైల్లో హీరోని అలా తయారు చేయడం, బయటకు వచ్చాక పని, ఆ తర్వాత అప్పట్లోని ప్రాస్టిట్యూషన్, ఆ వెంటనే 'మట్కా' గేమ్, ఇలా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపించేలా కొంత ఇంట్రెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఉంది. ప్రతి సినిమాలో హీరో కొట్టేస్తాడని డైరెక్ట్‌గా చూపించేస్తారు. కానీ ఇందులో హీరో ఎందుకు కొట్టగలడు అనే ఒక చిన్నప్పటి డీటెయిలింగ్ ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. ఇక మీనాక్షి చౌదరి గారు సలోని గారిలో ఉన్నంతలో బాగానే యాక్ట్ చేశారు. అలాగే నోరా ఫతేహి గారు నీడ్స్ ఎ స్పెషల్ మెన్షన్. నేను సర్ప్రైజ్ అయింది ఇక్కడే. ఐ థింక్ ఈ 'మట్కానే' అనుకుంటా ఈమె టాలీవుడ్ ఎంట్రీ. డాన్స్, యాక్టింగ్ 2 బాగా చేశారు. ఎవరైనా ఈమె డాన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే బాలీవుడ్ ఫిల్మ్ ఒకటి 'ఏబీసీడీ 2' అని ఉంటుంది, అది చూడండి. ఇక ముందు చెప్తేటే వింటేజ్ విజువల్స్‌ని రీక్రియేట్ చేయడంలో నిజంగా ఎంత మెచ్చుకున్నా తక్కువ వెళ్ళినాయి. ప్రొడక్షన్ సైడ్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో ఇక్కడే అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, బాగా చూపించారు. మైనస్ పాయింట్స్ నా వరకు సెకండ్ హాఫ్ అసలు నచ్చలేదండి. ఆర్ట్ వర్క్ తప్ప పెద్దగా స్పెషల్ అంటే ఏం లేదు. సాంగ్స్, ఫైట్స్ అంతే తప్ప నాట్ ఎనఫ్ డ్రామా. ఒకడు ఉంటాడు, అతను ఎలా ఎదిగాడనే ప్రాసెస్ని చూపించడం తప్పులేదు. కానీ అది ఇన్స్పైరింగ్గా కానీ, ఎంగేజింగ్గా కానీ, లేదా అట్లీస్ట్ ఇన్ఫర్మేటివ్గా కానీ అసలు లేకపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే థ్రిల్స్ కానీ, ట్విస్టులు కానీ లేవు, డ్రామా కానీ పెద్దగా ఏం లేవు. ఎన్నో సినిమాల్లో చూసిన సీన్స్ని ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడే 'మట్కా' అనే గేమ్ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదని అనిపించింది. అండ్ చాలా విషయాలు రష్డ్గా అనిపించాయి. సెకండ్ హాఫ్ మళ్ళీ వైఫ్తో మెమోరీస్ని తలుచుకునే సాంగ్, ఇవన్నీ డల్గా ఇంట్రెస్ట్ని తీసేసే విధంగా ఉన్నాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఆర్ట్ వర్క్ లైక్ అప్పట్లో వైజాగపట్నం ఎలా ఉందో అనే దానికోసం, ఇంకా హీరో యాక్టింగ్ కోసం ఒకసారి ట్రై చేయాలా తప్ప ఒక ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైనర్ కావాలంటే మాత్రం కష్టం. డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై డిసప్పాయింటింగ్ సెకండ్ హాఫ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.